కానీ విమర్శలు దయచేసి చేయొద్దండి. ఎందుకంటే వ్యక్తిగత విమర్శలు నీకు నాకేం శత్రుత్వం ఉంది? నీవు ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధి వైఎస్ఆర్సీపీ నుంచి, నేను ఓడిపోయిన ఇన్ఛార్జ్గా ఉండే వీరభద్రగౌడ నేను తెలుగుదేశం నుంచి ఉన్నా. నీకు నాకేమైనా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా? నేను వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించను. నా 10 ఏళ్ళ రాజకీయ క్యారియర్లో నేను ఎవరిని వ్యక్తిగతంగా దూషించను. ఏమొస్తుంది దాని నుంచి? డబ్బులు తీసుకుంటున్నామ్మా. ఆధునిలో నడుబడ్డులో 150 కోట్ల ఆస్తి ఉంది ఈరోజు నాకు. నేను ఎందుకు డబ్బులు తీసుకుంటానండి? 2014 నుంచి 19 ఎలా పనిచేసాను అడగండి. మీ కేజీవీపీ స్కూల్లో ఎవరో ₹1,00,000 తీసుకున్నారని చెప్తున్నావు. ఇంతవరకు దాన్ని ఏమన్నా మేము చేంజ్ చేసామా? ఎవరన్నా? కేజీవీపీ స్కూల్ అనేది కలెక్టర్ గారు చేస్తారు. మీకు అందరికీ విలేకరుల ద్వారా చెప్తున్నా, ఆలూరు కేబీవీపీ స్కూల్లో ఆయన పక్కన నిన్న మీడియాలో నిలబడిన బాబు భార్య చెల్లెలో లేదో తెలియదు కానీ వాళ్ళకి వచ్చింది. మరి దీనికి ఏం సందేహం చేస్తారు విపక్ష గారు? ఆయన డబ్బులు ఇచ్చాడా నాకేమన్నా? కలెక్టర్ గారు మెరిట్ మీద ఇచ్చే పదవులు కేవీవీజీ స్కూల్లో మీరు ఎలా మమ్మల్ని దూషిస్తారు? ఏదైనా కానీ మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి. మీరు ఇవన్నీ మర్చిపోయి పేకాట వీరభద్ర కూడా ఆడిస్తున్నాడు. పేకాట ఆడిచ్చే సంస్కృతి తెలుగుదేశంలో లేదు. మట్కా గుట్కా పేకాటకి మా సారు విరుద్ధం. అటువంటి ఉంటే మమ్మల్ని కూడా సస్పెండ్ చేయడానికి సార్ ముందు ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి. అటువంటి తరుణంలో మేము ఎలా పేకాట ఆడిస్తాం? 2 నెలల క్రితం మీ జడ్పీటీసీ, ఆలూరు జడ్పీటీసీ పేకాట ఆడేప్పుడు దొరికాడు. అప్పుడెందుకు మీ వాడు వినిపించలేదు? అప్పుడెందుకు ప్రెస్ మీట్ పెట్టలే? ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు కూడా ఆడిచ్చామా? అది కూడా ప్రూవ్ చేయండి. నేను ఆడిస్తున్నానంటే నేను రాజీనామా, లేకుంటే ఆడకుంటే నువ్వు ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తావా? ఒక్కటి విపక్షంగా నేను చెప్తున్నాను, గౌరవనీయులు మీరు ఎమ్మెల్యే గారు, మేము ప్రాధాన్యపడేమి ఇద్దరు వేసి అభివృద్ధి చేద్దాం. మీరు ఎమ్మెల్యేని అడగండి, తప్పేముంది? మీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకో, మీరు పోతే మా వాళ్ళు ఏమన్నా బయట చెప్తారా? మైక్ ఇస్తారు. ఒకవేళ మైక్ బయట చెప్పారు అనుకో, ధర్నా చేయ గాంధీ విగ్రహం ముందు బయట వచ్చి నాకు పాకెట్ చేశారని మీరు వెళ్ళండి అయ్యా. అరే ఆలూరు అభివృద్ధికి నచ్చుకోలేదు. ఇక్కడ ఆఫీసర్లు రావాలంటేనే రావడం లేదు. ఎందుకంటే ఏ అభివృద్ధి లేదు. ఆఫీసర్లు ఉండేవానికి గృహాలు లేవు, ఇండ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. ఆలూరు అభివృద్ధి వైపు చూద్దాం. ఇదే విధంగా పెద్ద తుమ్మలం రోడ్డు ఏదో నేను కలెక్టర్తో